హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈరోజు నేను బోడ కాకరకాయలు అంటే కాకరకాయలు అంటారు వీటిని మనం ఆషాఢ మాసంలో, శ్రవణ మాసంలో చాలా చూస్తాము. కానీ ఈరోజు ఆ కర్రీ మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బోడ కాకరకాయ లేదా కాకరకాయ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి, అండ్ ఒక 2 ఉల్లిగడ్డలు, అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యే వరకు ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాకరకాయలు లేదా బోడ కాకరకాయలు ఏంటంటే చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఎండుమిరపకాయలు ఒకటి, కాస్త జీలకర్ర అండ్ మినపప్పు, ఆవాలు వేయాలి. అవి కాస్త ఫ్రై అయ్యే వరకు ఉండాలి. అండ్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేయాలి. అండ్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి కాస్త మగ్గించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఈ కాకరకాయలు ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి, వేసి బాగా మిక్స్ చేయాలి. అవన్నీ కాస్త మంచిగా ఒక లైట్ పింక్ కలర్లో వచ్చే వరకు మగ్గాలి ఆనియన్స్. అండ్ ఇదేంటంటే ఈ కాకరకాయలు లేదా బోడ కాకరకాయలు చాలా రేర్గా దొరుకుతాయండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి, కాస్త ఒక చిటికెడు. అండ్ ఇవి సీజనల్ వెజిటేబుల్ అన్నమాట. ఇవి చాలా రేర్గా దొరుకుతాయి. ఆషాఢ మాసంలో లేదంటే శ్రావణ మాసంలో దొరుకుతాయి. చాలా మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఇది కాస్త మగ్గాక కాకరకాయలు, బోడ కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేయాలి. ఈ కాకరకాయలు లేదా బోడ కాకరకాయలు ఏంటంటే మటన్తో ఈక్వల్ అన్నమాట. అందులో ఉండే ప్రోటీన్స్, అవన్నీ విటమిన్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇది ఒక 3 minutes లిడ్ పెట్టేసి మనం కాస్త మగ్గించుకున్నాక మళ్ళీ కాస్త ఇలా ఫ్రై చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కలు కాస్త ఏమంటారు అలా కొంచెం మగ్గాక ఒకవేళ మీకు కావాల్సి వస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి. అది నేను క్లిప్ మిస్ చేశాను ఇందులో, బట్ మీరు కాస్త వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక 3-4 minutes అలా మగ్గించాలి. ఇప్పుడు అవి ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనం అలా మిక్స్ చేస్తూ లిడ్ పెట్టి కాస్త మగ్గించి మళ్ళీ కాస్త తీసి అలా చూస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండాలి. ఇది చాలా మంచి ఫుడ్ అండి. చాలా అంటే ఇక్కడ ఎలా చెప్పానంటే చాలా మినరల్స్, ప్రోటీన్స్ చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ కారపొడి వేయాలి. అంటే టేస్ట్ని బట్టి కొంతమంది కొంచెమే తింటే కొంచెమే వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకోవచ్చు. అండ్ సాల్ట్, అది మీ ఇష్టం. ఇంకా మీరు ఎంత కారం వేసుకుంటారో దానికి తగ్గట్టు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
ఎందుకంటే కారం ఇక్కడ నేను 3 స్పూన్స్ ఎందుకు వేసానంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం కొద్దిగా వేసాను. అండ్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ తినని వాళ్ళకి ఏంటంటే టేస్ట్ ఇది బాగుండదు. ఈ కర్రీలో ఖచ్చితంగా షుగర్ వేసుకోవాలి, వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. సో ఒక 1.5 స్పూన్ షుగర్ వేసాము. అండ్ ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్. అండ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు, లేదా పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా దీన్ని మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది స్టవ్ మనం మీడియంలో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఈ కారం, ఉప్పు, ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా ఆ పీసెస్కి పట్టడానికి కాసేపు మనం లిడ్ పెట్టేసి మగ్గించాలి ఒక 3 to 4 minutes. ఇప్పుడు చూడండి ఇలా అవుతుందన్నమాట. ఆ కారం, ఉప్పు అదంతా పీసెస్కి పట్టాక ఒకసారి మనం ఆ పీస్ ఉడికిందో లేదో, ఆ ముక్కలు ఉడికాయో లేదో చూసుకొని కాస్తంత వాటర్ వేసుకున్నా పర్లేదు. ఒకవేళ ఉడికితే మగ్గితే అవసరం లేదు వాటర్ వేసుకోవడం. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రై అన్నమాట. మనం ఇందులో 2 వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకోవాలి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇది మనం ఏంటంటే ఫ్రై ఇలాగే కొంచెం డ్రైగా తీసి పక్కన పెట్టుకోవచ్చు ఫ్రై లాగా. అండ్ నెక్స్ట్ దీంతో మనం కాస్త గ్రేవీ తినే వాళ్ళకి ఇందులో ఏంటంటే చాలా టేస్టీగా చేసుకోవాలి. ఎలా అంటే చూపిస్తాను. ఫస్ట్ ఇది ఒక వేరే సపరేట్ బౌల్లో కాస్తంత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీలో కొంచెం గ్రేవీ కావాలి, లేదంటే కమ్మగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఒక గ్లాస్ మిల్క్, మీగడ పాలు ఉంటాయి కదా, అవి వేసేసేయాలి. ఒకవేళ ఎవరికైనా మీగడ నచ్చకపోతే మీగడ స్కిప్ చేసుకోవచ్చు, తీసేయచ్చు. ఉట్టి పాలు వేసేసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇలా, ఒకవేళ ఎవరికైనా పాలు నచ్చకపోతే ఫ్రై చేసుకోవచ్చు. నేను ముందుగా చూపించాను కదా, అలా అన్నమాట. కొంచెం గ్రేవీగా కావాలనుకునే వాళ్ళకి ఇలా పాలు వేయండి. పాలు వేసాక ఒక 3 to 4 minutes లిడ్ పెట్టేసి కాస్త బాగా మరిగించాలి. ఇలా మరగాలన్నమాట. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవాలి. ఇంకా కాస్త మిక్స్ చేసి డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఇదేంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీని కూడా పెంచే ఫుడ్ ఇది. ఈ సీజన్లో చాలా మంచిది. ఎవరికైనా ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా తీసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.